హోంవర్క్ అన్ని రాసినావా? రాసిన. అమ్మా నిన్న మా టీచరు బాగా మెచ్చుకున్నది. అవునా? ఎందుకురా? నా హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉన్నదని మెచ్చుకున్నదమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు ఇట్లనే చదువుకొని మంచి పేరు తెచ్చుకో అమ్మా. సరే అమ్మా. నువ్వు మంచిగా చదువుకొని పెద్ద డాక్టర్ కావాలన్నదే మీ నాన్న కోరిక. అమ్మా నేను డాక్టర్ అయితే ఊళ్ళో పెద్ద హాస్పిటల్ కట్టిస్తా. కట్టిస్తావే కట్టిస్తావు. హాస్పిటల్ ఏం కర్మ, పెద్ద శ్మశానమే కట్టిస్తావు. మీ అవ్వ సొమ్ము ఉన్నది మరి. గట్లంటున్నావు ఏందత్తమ్మా? ఉన్నదే అన్న. ఏందత్తమ్మా నువ్వు అనేది? అవును, మీకేమన్నా రందారావు సార్ తినుకుంటా ఉంటారు. మంచిగా నీ బిడ్డను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాను. ఎవరు సొమ్ముందని చదివిస్తాను? ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాయింది నీ బిడ్డను. అయ్యో మోదిక్కులే నిల్లాయే. కూసిండి తింటే ఎట్లా వెళ్ళాలేమన్న ఆలోచన ఉందా? మరి ఏం చేయమంటావు అత్తమ్మా? దీని చిన్నప్పటి నుంచి ఇది ప్రైవేట్ స్కూల్నే చదువుకోవట్టే. ఇప్పుడేం కొత్తగా ప్రైవేట్ స్కూల్ లేదు కదా. అవును, ఇది పుట్టినాకనే నా కొడుకు దరిద్రం పట్టుకుంది. నడువంతరాన ఈ లోకాన్ని ఇడిచిపెట్టి ఓవునా నా కొడుకు? అత్తమ్మ చిన్న పిల్లని పట్టుకొని ఏందా మాటలు? ఎన్నడలేంది కొత్తగా మాట్లాడుతుర్రు. ఇంకా ఎన్ని రోజుల నోపుకోబట్టాలే? నా కొడుకు చచ్చిపోయి నెల అవుతుంది. ఇక నన్న నీకు నీ అవ్వగారింటికి పోవత్తలేదా? నా అవ్వగారింటికి నేనెందుకు పోవాలత్తమ్మా? నీ కొడుకుని పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగు పెట్టినాక ఈ ఇల్లే నా ఇల్లు. నేను చచ్చేదాకా ఈ ఇంట్లోనే ఉంటా. అవ్వగారింటికి ఎందుకు పోవాలి? ఏమున్నదని ఉంటావు? ఉన్న నా కొడుకును గడ్డకు పెట్టినావు. కూసుండి తింటే గుట్టలైనా కరుగుతాయి. నువ్వు నేను కూసుండి తింటే ఈ ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి? కట్టం చేసి నిన్ను నీ బిడ్డను సాదే నా కొడుకే చచ్చిపోయా. నాకంటవా? నా మొగన్ పింఛన్ వస్తుంది. సచ్చేదాకా కాలం వెళ్ళవద్దా? మరి నువ్వేం తింటావు? అమ్మా స్కూల్ వ్యాన్ వచ్చినట్టుంది, నువ్వు స్కూల్కి వదిపా. మరి లేకపోతేంది? ముందే సుధరాయించుకోవాలి. రేపటికల్లా రోగం వచ్చి మంచాన పడితే నాకెవరు పెట్టాలి? ఉన్నాయని నడిచినాక. వదినే ఏంటిది రంజిత్? ఏమైంది వదినే? ఏడ్చుకుంటా పోతాను. ఏం లేదు పిల్లగా, ఉంటాయి కదా మనిషి అన్నాక బాధలు. నాకు తెలుసు వదినే, నువ్వు అన్నని గుర్తు తీసుకుని ఎడుతున్నావు కదా. కానీ ఏం చేస్తాం, అన్న మనకి పిచ్చి పెట్టిపోతాడు అనుకోలేదు కదా. నేనే అన్నని మర్చిపోలేకపోతున్నా. చేసుకున్న దాన్ని నీకెంత బాధ ఉంటుంది? ఎన్ని బాధలున్నా ఏనాడు మీ అన్న నాకు చెప్పలే. కానీ ఇప్పుడు నా బాధలు చెప్పుకుందామంటే మీ అన్న లేడా? ఏడవకు వదినే, ఏడితే అన్న తిరిగి వస్తాడా చెప్పు? అయినా నీకేం బాధ ఉంది? ఏం బాధ లేదు, నాకేం బాధ. కానీ ఇగో పిల్లగా, నాకు ఒక సాయం చేస్తావా? ఏమన్నా పనుంటే చెప్పవా? ఇంతో అంతో చదువుకునేదాన్నే, ఏ పనైనా చేస్తా. పైన నువ్వేం పని చేస్తావు వదినే? అన్న చచ్చిపోయి నెల రోజులే అవుతుంది. మందందరూ ఏమనుకుంటారు? మొగుడు చచ్చుడితోనే ఊరి మీద పడ్డది. రోజు ఎవరితోనో బ్యాగ్ వేసుకొని తిరిగేస్తుంది అంటారు. ఇప్పుడు అద్దు వదినే, కొన్ని రోజులు ఇంట్లోనే ఉండు, తర్వాత చూద్దాం. మంది గురించి ఆలోచించుకుంటే నా కడుపు నా బిడ్డ కడుపు ఎట్లా నిండాలి? మేము ఎట్లా బతకాలి? అగో గదేంది వదినే గట్లా అంటావు? మీ అత్తమ్మ పింఛన్ పైసలు రానేవట్టే, దాంతో కొన్ని రోజులు కథ గడుపురి, తర్వాత పని చేద్దువుతి. అయినా నాకు తెలిసి నువ్వు పని చేస్తా అంటే చిన్న మద్ద అంటది. లేదు పిల్లగా,
అత్తమ్మనే ఏమన్నా పని చేయన్నది, లేదంటే మీ అవ్వగారింటికి పో అన్నది. మీరు ఈయన్నే ఉంటే నిన్ను నీ బిడ్డని ఎవరు చదవాలి అని ఏమో ఏమో మాట్లాడింది. అందుకే నీకు చెప్తున్నా, ఏమన్నా పని ఉంటే చెప్పు. అయ్యో అవునా వదినే, నువ్వైతే ఏడవకు, ఏదైనా పని ఉంటే చూస్తా, నువ్వు ఇంటికో. నీకు దండం పెడతా పిల్లగా, నాకు పని దొరికేదాకా జర నాకు తోడుగుండు. సరే వదినే, నువ్వైతే ఇంటికో. వదినే వదినే. ఏంటిరా రంజిత్? ఏం లేదు చిన్నమ్మ, మా అమ్మ ఇంటి వెనుక కూరగాయల చెట్టు పెట్టిందట, కూరగాయలు ఎక్కువ తక్కువ కాసినాయట, నీకు ఇచ్చి రమ్మని పంపింది. అవునా, మీ అమ్మ మంచి పని చేసిందిరా. కూరగాయలు బాగా పిరమున్నాయి, మాపటికి ఏం కూర వండాలనుకుంటున్నా. ఇగో వదినే కూరగాయలు. ఇటీ ఏం కూరగాయలు తెచ్చిండో చూస్తా. కూరగాయలంటే చెట్టుకు కాసినాయి, మరి ఇవి? అయ్యో, సామాన్ తీసుకొచ్చిన కవర్లనే చూడకుండా కూరగాయలు పెట్టుకొచ్చినట్టున్నాడు. నేను ఫోన్ చేసి రమ్మంటే ఆగత్తమ్మా. రమ్మనుడద్దు ఏమద్దు, వానికి గుర్తుకత్తే వాడే అత్తడితి, లేకపోతే మనకే అవుతాయి. చూసి కూడా చెప్పకపోతే ఏమనుకుంటాడు అత్తమ్మా? ఏమనుకుంటే ఏమద్దు, ఆడ వచ్చినాయి వాడే తీసుకుపోతాడు అని తీగుండని. కూపన్ బియ్యానికి కొన్న ఫోన్ చెప్తా, లోపట మంచిగా పెట్టు. హలో సేటు, కూపన్ బియ్యం వచ్చినాయా? వచ్చినాయి. అయినా మీరు కొబ్బరి బియ్యం ఏం తింటారు? మరి ఏం చేయమంటావు? మా కొడుకు బతుకున్నప్పుడు సన్న బియ్యం తెస్తే మా తిన్నాం గాని ఇప్పుడు ఎవరు తేవాలి? ఇక గవ్వే కూపన్ బియ్యం తినాలి. సాయంత్రం వచ్చి తీసుకోపో. సరే, సాయంత్రానికి మా కోడలు పంపిస్తా బియ్యం. మీరు సాయంత్రం పోయి ఇక కూపన్ బియ్యం పట్టుకరా. సరే అత్తమ్మ, చిన్నది స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, నేను పోయి తీసుకొస్తా. వచ్చినావా బిడ్డ? నువ్వెందుకు పోయినావు రంజిత్? నేను తీసుకురాకపోదునా? ఇప్పుడు ఏమైతే వదినే, ఎట్లనో ఖాళీగా ఉన్నా, అందుకే చిన్న తీసుకొచ్చిన. సరే దా కూర్చో, చాయ్ పెట్టుకొస్తా. అద్దు వదిన, ఇంతకుముందు ఆయన సరేగాని వదినే, మన లాస్ట్ రేపు నుంచి స్కూల్ నుంచి నేనే తీసుకొస్తా. స్కూల్ వ్యాన్ కూడా బంద్ చేపిద్దాం. అయ్యో, నీకెందుకు శ్రమ? అది స్కూల్ వ్యాన్ లో పోయేది. తీసుకొస్తా అంటే కదా, తీసుకురాని ఏమైతుంది, వ్యాన్ ఫీజు కూడా మిగులుతుంది. గంతే వదినే, నువ్వేం టెన్షన్ పడకు, చిన్న పూర్తి బాధ్యత నాది. అన్నట్టు పిల్లగా పొద్దుగాల కూరగాయ కవర్లా? అదేం లేదురా, కూరగాయల కవర్ల కొత్తిమీర వేసుకురాలేదని అంటుంది. ఓహో, కొత్తిమీర ఈసారి అష్టం తీసుకొద్ది వదినే, పోతా చిన్నమ్మ. సరే. అవునే, ఇప్పుడు చెప్పకుంటే ఏమైతుంది? పానం ఆగుతలేదా? చూసి కూడా చెప్పలేదని అనుకుంటాడు కదా అత్తమ్మ. మాజాలు గంటి, ఇంట్లోకి పోయి పని చేసుకోపో. ఇటీరా నాన్న, ఖాళీ ఆడుకుందిరా. ఈడేంది రోజుకో వంక పెట్టుకొని మా ఇంటికి వస్తాడు? నాకు కోడలు గిట్లా మరిగిండయింది. పోనీతి, ఇలాడికైతే కూరగాయలు వచ్చినాయి. అబ్బా, ఎంత తెలివంతరాలు మా చిన్నమ్మ. అయినా ఆమెతోనేంటి, అన్నలేనందుకు వదినకి ఇంత తోడుండాలి.
పనులన్నీ అయినాయా? మంచిగా కూర్చొని తింటాన్నావు? అయిపోయినాయి అత్తమ్మ. కూరలా గాకానం నూనె పోసినావు? నీళ్ళు అనుకుంటానావా నూనె అనుకుంటానవా? నేను కొంచెమే పోసిన అత్తమ్మ. ఏం తక్కువ పోసినావు? 4 రోజులు అక్కలేదు నూనె ప్యాకెట్. మీ అయ్యవ్వ నా బిడ్డకు మొగడు చచ్చిపోయిండని ఓ 1000 పంపించిన వాళ్ళు కాకపోయా, ఓ 2000 పంపించిన వాళ్ళు కాకపోయా. వాళ్ళకే తినటానికి ఇంట్లో వెళ్తలేదు అత్తమ్మ. ఇక నాకేం పంపిస్తారు? మా అన్నగాడు మా అబ్బాయినే చక్కగా చూసుకోడు. ఇక నన్నేం చూసుకుంటాడు, నాకేం పంపుతాడు? వాడు ఉన్నా లేనట్టే. నీ వాళ్ళకే లేకపోయా నీ గురించి. నీకు నీ బిడ్డకు పెట్టడానికి నాకేం కర్మ? పెళ్లి చేసేయంగానే వాళ్ళ బాధ్యతలు తీరిపోయినాయి. ఇంకేం చేయమంటాను అత్తమ్మ? అందుకే నా మీద వాడు ఏడుతానవా? చెప్పినా కదా ఏదో ఒక పని చూసుకోమని. చూసుకుంటున్న అత్తమ్మ ఏదో పని. ఇండ్లల్లా ఊడ్చిల్లి బోలుదేమే పనులున్నాయట, పోయి చూసుకొచ్చుకోపో. అంత కర్మ వదినకేం పట్టించిందమ్మా? పని చేయబోతే ఎట్లా బతుకుతారా మరి? అది ఎందుకు బతకరు? నీకు పింఛన్ పైసలు వస్తున్నాయి కదా, ఆ పింఛన్ పైసలు మీరు ముగ్గురు బతకరాదా? వదిన ఇప్పుడు పని చేయడానికి బయటకు పోతే కాలం మంచిగా లేదు. నా మొగన్ పింఛను దానికెందుకు ఇస్తారా? కాలం మంచిగా లేకపోతే మన అజ్ఞానం మనం ఉంటే అయిపోయా. ఎంత మంచి ఉన్నా కూడా అన్నయ్య చచ్చిపోయి నెల కూడా అయితే లేదు చిన్నమ్మ. ఇప్పుడు వదినే పనికని బయటకు పోతే లోకం మాట భరించలేదు. అంతలా కావాలనుకుంటే ఇంతేనైనా బిజినెస్ పెట్టుకుంటే. బిజినెసా? ఏం బిజినెస్ పెట్టడానికి ఎన్ని పైసలు కావాలో తెలుసా? తెలుసు చిన్నమ్మ, బిజినెస్కి అయ్యే పూర్తి ఖర్చు నాది. నువ్వైతే వదిలేని ఏమనదు. సరేతి ఏదో ఒక పని చేసుకొని బతుకుతా అయిపోయా. ఎందుకు పిల్లగా నీకు ఇబ్బంది? బయట ఏదో ఒక పని చూసి పెట్టు, నేను చేసుకుంటా. ఏం కాదు వదినే, నా అనుకునేటోళ్ళ కోసం ఎంత దూరమైన వద్దాం. నాకు అర్థమైతే లేదు అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏమున్నది. కనిపెట్టుకుంటుండాలి. హలో హలో, భవానీ గారా అండి మాట్లాడేది? అవునండి. 3rd క్లాస్ లాస్య మీ బిడ్డదే కదా? అవును. ఆమెకు బాగా ఫీవర్ వచ్చిందండి, కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అవునా? అవును, వచ్చి తీసుకుపోండి. సరే అండి, నేను ఇప్పుడే వస్తున్నా. చెప్పిపోదామంటే అత్తమ్మ లేదు కదా. బ్యాంకుకు పోయిన పని అయిందో కాలేదో. ఇప్పుడు ఎట్లా? ఒక్కదాన్ని ఎట్లా పోవాలి? ఇక్కడ ఆటోలు కూడా దొరికి పడగవు. రంజిత్కి ఫోన్ చేసి రమ్మంట. హలో వదినే, ఎక్కడున్నావు రంజిత్? ఊళ్ళో వదినా. స్కూల్ నుంచి ఫోన్ చేసిర్రు. చిన్నదానికి బాగా జ్వరం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిందట. జర రావా, స్కూల్ దాకా పోయేద్దాం. సరే వస్తున్నా. సరే తొందరరా. సరే వదిన.